చెప్పింది విన్నరా లేదా? నిన్న మేము బయలుదేరాం, మొన్న రామగుండంలో పెట్టాం, ఇవాళ భూపాలపల్లిలో పెట్టంగానే దెబ్బకు దయ్యం వదిలింది కొడుకులకు, దిమ్మ తిరిగింది. ఇవాళ పొద్దుగాల బట్టి విక్రమార్క స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏగా ఇప్పటి నుంచి వారం వారం మేము కూడా మెడికల్ బోర్డు పెడతాం, మేము కూడా ఇప్పటి నుంచి తిప్పలు పెట్టాం, తొందరగా ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ పొద్దుగాల మేము భూపాలపల్లి బయలుదేరితే పొద్దుగాల స్టేట్మెంట్ వచ్చింది. నేను అంటున్నా 2.5 ఏళ్ళు నిద్రపోయినరా? 2.5 ఏళ్ల నుంచి మా పిల్లలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలే? నేను మా ఈశ్వరన్న మా బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి సిఎండి ఆఫీస్కు పోయి ఆ డైరెక్టర్ పాను బయటకు పిలిచి కార్మికుల్ని నిలబెట్టి చూపించాం. సూడిగో ఈయనకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ఇటొక సంచి పెట్టుకున్నాడు, ఈయన కొడుకు ఎందుకు ఉద్యోగం ఇవ్వవు? ఇగో చూడు, ఈయన క్యాన్సర్ బీమార్ వచ్చి మూతి వంకర పోయింది, ఈయనను కూడా అన్ఫిట్ చేయవా? ఇదేంది అని గట్టిగా నిలదీసినాం. ఒక ఆయన గుండెకు బైపాస్ సర్జరీ అంగిప్పి చూపించినాం, ఈయన నుంచి ఇందాక చీరిండ్రు, గుండెకు బైపాస్ సర్జరీ అయిన కూడా అన్ఫిట్ చేయకుండా ఆయన కొడుకు ఉద్యోగం ఇవ్వవా? ఇదేం సంగతి అని బల్ల గుద్ది నిలదీసినాం ఆ రోజు. అయినా సప్పులు లేదు. జనంలో పడ్డం, కార్మికుల మధ్య పడ్డం, దెబ్బకు దిమ్మ తిరిగింది. ఇక ఇప్పుడు చురువు చేస్తామని మోపైంది. ఇది టీఆర్ఎస్ దెబ్బకా కాదా? మనం బయలుదేరమని దెబ్బకు దయ్యం దిగిందా లేదా? 400 మంది పిల్లలు 6 నెలలకే లాపెట్టిండ్రు, అన్ని పరీక్షలు అయిపోయినాయి, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళని ఏమంటాం కదా వీటీసీ ట్రైనింగ్ ఇవ్వకుండా 6 నెలలకే లాపిండ్రు. మొన్న నేను రామగుండంలో గట్టిగా అడిగినా, రేపు ఉరుకుతుండు మోకాల మీద బట్టి విక్రమార్క, రేపు పోయి రేపు ఇతరటిగా రామగుండంలో రేపు మంచిర్యాల పోయి రేపు 400 మందికి ఇప్పుడు నేను ఇస్తా ఉద్యోగాలని నిన్న బయలుదేరిండు. మరి 6 నెలలు ఎందుకు నిద్రపోయినాం? బీఆర్ఎస్ బయలుదేరితే ఉరుకుతుండు మోకాళ్ళ మీద. ఇది ఇలా కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవది, సింగరేణి కార్మికులు సంక్షేమము, అభివృద్ధి, భద్రత, పటిష్టమైన చర్యలు ఏమన్నా అయినాయే? మీరే చెప్పాలి, నేను కార్మికుని అయితే కాదు కదా. మందులు వస్తున్నాయా? 2.5 ఏళ్ళలో ఏమన్నా మంచి జరిగిందా కార్మికులకు? మంచినీళ్ళు కూడా దొరుకుతలేవు. సింగరేణి కాలనీల్లో ఆధునిక విద్యాలయాలు ఏర్పాటు చేస్తాం. ఏమైనా కాలేజ్ వచ్చిందా? ఆనాడు కేసీఆర్ గారు మీ పిల్లలు డాక్టర్లు కావాలని, మీ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు కేసీఆర్ ఆదేశంతో సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టడమే కాదు, నేనే ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిని. కేసీఆర్ గారు చెప్పింది నాకు, సింగరేణి కార్మికుల పిల్లలకు 5% రిజర్వేషన్ పెట్టి ఆ పిల్లలు డాక్టర్లు అయ్యే విధంగా చూడమని ఆదేశం ఇచ్చింది. బొగ్గుబాయిలో పనిచేసే కార్మికుల పిల్లలు మళ్ళీ కార్మికుడు కావద్దు, డాక్టర్ కావాలని కలగన్నాడు కేసీఆర్. దానికోసం రిజర్వేషన్ పెట్టినాం, మెడికల్ కాలేజీ పెట్టినాం. కానీ వీళ్ళేమైనా పెట్టినారా? విద్యాలయం పెట్టినరా? సింగరేణి సంస్థ నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తాం. ఇదైతే రివర్స్ అయిపోయింది. ఏ మాట కా మాట ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఎవరు సింగరేణిలో జోక్యం చేసుకోలే, బీఆర్ఎస్ జోక్యం చేసుకోలే. కానీ రేవంత్ రెడ్డి రాగానే బామ్మర్ది సృజన్ రెడ్డి బయలుదేరిండిగా. మీ ఎమ్మెల్యే తక్కువ భూపాలపల్లి అయినా ఈయన కూడా ఏలుపెట్టిండు. అలా ఆడ ప్రేమ్ సాగర్ మంచిర్యాలైన ఏలుపెట్టిండు, రామగుండమైన ఏలుపెట్టిండు. ఇలా అందరూ సింగరేణిలో ఏలుపెట్టి అటు ముఖ్యమంత్రి బామ్మర్ది బయలుదేరితే మేమేం తక్కువ అని వీళ్ళు బయలుదేరారు. అంటే రాజకీయ జోక్యం ఈరోజు సింగరేణిలో పెరిగిపోయినటువంటి పరిస్థితి. సింగరేణి ప్రైవేటీకరణ జరగకుండా చూస్తాం. ఇలా ఏం జరుగుతుంది? లాభాల్లో ఉన్న సింగరేణి, ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి 4,000 కోట్ల అప్పుల్లో తీసుకుపోయి ప్రైవేటీకరణ అంచుకు పోయింది. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలనే ఇలా మనం బయలుదేరినాం. ఈ అవగాహన సదస్సు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటన్నా అయినా అదేలా ఒక్కటన్నా 2 సగం టైం అయిపోయింది, సగం టైం అయిపోయింది. అయిందా లేదా? ఇది రాసిందెవరు? మీ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. మీ వాడే రాసిండు. ఒకసారి పట్టుకొని అడుగురేనని దొరికితే ఈ మేనిఫెస్టో పట్టుకొని ఒకటన్నా చేసిన వాడిని గట్టిగా అడుగురేనని. ఇది కాంగ్రెస్ మోసం. సరిపోయిందా? బోరు కొడుతుందా?
ఇంకా అందరు మాట్లాడాలి కదా.